మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది. బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది. బాలిక వద్దకు ఆందోళనతో వచ్చిన తల్లి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం గమనించింది. డిజిటల్ డివైడ్ కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం. ఏ వ్యక్తిదైనా ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత అనగా 96.8 నుండి 100.4 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు. ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం. ఉష్ణోగ్రతలో పెరుగుదల, నొప్పులు మరియు బాధలు, వణుకుట మరియు చలి, తీవ్రమైన తలనొప్పి మరియు గొంతు నొప్పి. బాలిక వణుకుట గమనించిన తల్లి వెచ్చగా ఉండడానికి బిడ్డను దుప్పటితో చుట్టినది. ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం. రోగిని గోరువెచ్చని నీటితో తుడవండి. రోగికి చాలా ఎక్కువగా నీళ్లు తాగించాలి. ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్టతో కానీ చుట్టవద్దు. మీ సొంత మందులు ఇవ్వొద్దు. ఎల్లప్పుడూ వైద్యున్ని సంప్రదించిన తర్వాతే మందులు ఇవ్వాలి. చల్లని గాలి అడ్డగించవద్దు. వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది. ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరిస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి. క్రమరహిత ఊపిరి తీయడం, కుత్తిక పట్టుకొనుట, నిరంతర గొంతు నొప్పి, దద్దుర్లు, వాంతి చేయుట, నొప్పిగా ఉన్న మూత్ర విసర్జన మరియు అతిసారము. మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. క్రింద ఉన్న లింక్ లో లభించే వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహంగా చెప్పును. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణా శిబిరాలను నడిపిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి యోగ్యతా పత్రములను ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు వ్రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఎ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. ఈ మిషన్ గురించి spokentutorial.org nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది చైతన్య. సహకరించినందుకు ధన్యవాదములు.